హలో గాయ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 3. నేను యాక్చువల్ ఒక 2-3 డేస్ తర్వాత వేద్దాం అనుకున్న ఎపిసోడ్ 3. ఎందుకంటే జంగుల్లో గ్రైండ్ చేయాలంటే కంటిన్యూ చేస్తే 1 డేలో అయిపోద్ది. అందరికి అంత టైం ఉండదు కదా, అందుకే 2 డేస్ తర్వాత వేద్దాం అనుకున్నా. కానీ ఈరోజు ఎందుకు వీడియో వస్తుందంటే నేను అప్పటి నుంచి గ్రైండింగ్ చేస్తున్నా బోర్ కొడుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. డ్రాయింగ్ చేద్దామంటే దానికి మూడ్ లేదు. దేని అసలు టీవీ చూద్దామంటే ఏమర్థం. అందుకే ఛానల్లో వీడియో చేయొచ్చు కదా అని ఇప్పుడు చేస్తున్నాను. మంచిగా ఎర్లీగా వేస్తే కూడా మంచిదిగా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎపిసోడ్ 3 పైరేట్ విలేజ్ స్టార్ట్ చేద్దాం. గాయస్, ఎప్పుడులాగానే మీకు తెలిసిందేగా క్విస్ట్ తీసుకోవడం. ఇప్పుడు ఈ పైరేట్స్ ఉన్నారా, ఒకరిని కొట్టి వాళ్ళు 1 షాట్ గారు. ఇప్పుడు చూపిస్తారు గ్రూప్ ఎట్లా చేయాలో. ఒకరిని కొట్టి వీణొక్కని కొట్టి వీణొక్కని కొట్టి అందరిని ఇట్లా మధ్యలోకి తీసుకొచ్చి ఒకేసారి కొడితే ఒకేసారి కొడితే అట్లా. మీరు నాకు తెలిసి అది ఒక లెవెల్ 40 వరకు గ్రైండింగ్ చేస్తూ ఉండాలి. లెవెల్ 40 వరకు ఈ పైరేట్స్ అందరినీ ఇట్లానే గ్రైండింగ్. ఒకసారి లెవెల్ 40కి వచ్చినాక ఇది కొంచెం కష్టం ఉంటుంది మీకు. అంటే నాకు కూడా చాలా కష్టపడ్డాను వీళ్ళని ఓడించేటప్పుడు. బ్రూట్స్ అని ఉంటారు, ఆ క్విస్ట్ తీసుకుని వీళ్ళని ఓడించాలి. చాలా కష్టం ఉంటుంది గైస్. ఇప్పుడు మీకైతే నేనే కొడితే వాడికి అంత హెల్త్ పోతుంది అంటూ ఊహించుకోండి. అంటే వాళ్ళు ఒక పవర్ వాడతారు, చూపిస్తాను ఆగండి. అది వాడాలి, పాటికి వాడతారు. ఏమైంది గైస్, వాడతలేరు. కొట్టాను కదా, అగ్గోండి గైస్, వాడాడు కదా. అదే పవర్. దాని నుంచి మీరు కొంచెం దూరం ఉండాలి. అప్పుడు ఒక ట్రిక్ చెప్పిన కదా, ఇట్లా కొట్టి ఇలా డాష్, ఇట్లా డాష్ అవ్వచ్చు ఈజీగా. ఈ మధ్య నేను మీల్కి పెట్టలేను, లైట్ ఉంది కదా, ఇది ఎలిమెంటల్ మంచిగా ఉంటుంది. మీల్కి పెడతానే మళ్ళీ టాపిక్ వెళ్ళిపోతుంది. అలానే వాళ్ళని లెవెల్ 50 వచ్చేయండి. లెవెల్ 50కి వచ్చినాక మీరు మీ ఫస్ట్ బ్లాక్స్ ఫ్రూట్ కొనపోతున్నారు. బ్లాక్స్ ఫ్రూట్స్లో లెవెల్ 50 వచ్చినాక మీరు కష్టం అనుకోకండి, ఎందుకంటే మీకు కంపాస్ పనిచేయదు జంగల్కి. ఇప్పుడు జస్ట్గా ఎక్కడో దూరం ఫౌంటైన్ సిటీ నుంచి కూడా కనిపిస్తుంది జంగల్. ఎక్కడున్నా కనిపిస్తుంది జంగల్. జస్ట్ అట్లా మీకు అర్థమైతే ఉంటాయి. అక్కడ చెట్లలా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళడం అంతే. బోట్ పట్టుకుని ఏదో ఒకటి చేసి వెళ్ళడం. నువ్వు రికార్డింగ్ చేసేటప్పుడు ఇట్లా అయిపోయి గాయస్, నా మామూలుగా ఇట్లా ఏంటి గాయస్ ఇది. ఇప్పుడు రికార్డింగ్ నాకు తీసిన ఫస్ట్ ట్రైలర్ క్లీన్గా వచ్చినాయి. నేను అనుకుంటా. సరే, ఎనీవేస్, ఇప్పుడు మనం జంగిల్కి వచ్చినాం కదా. ఫస్ట్ ఫ్రూట్ ఎక్కడ కొనాలంటే చూపిస్తాను. ఇట్లా ఇది ఎక్కి మీకు వైట్ దాని నుంచి తెలిసిందే. లోపలికి వెళ్ళి ఇక్కడ ల్యాడర్స్ ఎక్కండి. అదే బ్రిడ్జ్ ఎక్కి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళండి. వెళ్తే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటూ టాప్ వస్తే ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది, బ్లాక్ ఫ్రూట్స్ గాచా అని. ఇప్పుడు ఏదో కాదు, ఇక్కడ ర్యాండమ్ ఫ్రూట్ కొట్టండి. నేను కొట్టట్లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి డబ్బులు సేవ్ చేసుకుంటున్నా. అది ర్యాండమ్ ఫ్రూట్ కొట్టి మీరు ఒక ఫ్రూట్ కొనండి. ఆడు మీకు ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాడు. కొన్ని బ్యాడ్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ స్పైక్, రాకెట్, స్పిన్ అట్లాంటివి. స్పైక్ కొంచెం మంచిదే, మీరు అంత గలీజ్గా తీసి పడకండి. అంటే బాగా మంచి యావరేజ్, బిలో యావరేజ్ అట్లా. ఇప్పుడు C1 స్టార్టింగ్ అవసరం, అది లాస్ట్కి కూడా వేస్ట్ స్పైక్. అలా నా ఫస్ట్ ఫ్రూట్ స్పైకే ఇక్కడ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ ఫ్రూట్ కూడా స్పైక్ ఏమి తిన్నది. అలా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి గైస్. లోగియా ఫ్రూట్స్ అంటారు వన్ పీస్లో, బ్లాక్ ఫ్రూట్స్లో ఎలిమెంటల్ ఫ్రూట్స్ అంటారు. ఇప్పుడు ఈ లోగియా ఫ్రూట్స్ ఏకే ఎలిమెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి వస్తే మీరు చాలా లక్కీ గైస్. ఎందుకంటే మీకు ఇప్పుడు మీకంటే చిన్న లెవెల్ ఉన్నారనుకో, వాళ్ళు కొట్టలేరు. ఇప్పుడు నేను వాడే లైట్ కూడా
చాలు ఇప్పుడు నేను వాడే లైట్ కూడా ఎలిమెంట్ ఫ్రూటే. ఇప్పుడు చూపిస్తాను మీకు. మంచి ఉన్నాడు, ఇలా ఏం చేయలేడు. కానీ బాసెస్ తప్ప మనకంటే చిన్న లెవెల్ ఉన్నారు ఎవరు చేయలేడు. ఈడు కూడా చేయలేడు, అట్లా ఎవరు చేయలేడు. నన్ను అటాక్ ప్లేయర్స్ కూడా చేయలేరు, ఓన్లీ పవర్స్ మాత్రం చేయగలుగుతారు. అలా బాసెస్ తప్ప ఎవడైనా అదొక పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు మీకు ఎలిమెంట్ ఫ్రూట్స్ అని ఒక పిక్చర్ లాగా చూపిస్తాను. ఇప్పుడు గాయస్ ఇక్కడ కనిపించింది, ఇది ఫ్లేమ్. నా ఫస్ట్ ఎలిమెంట్ ఫ్రూట్ ఫ్లేమ్. లైట్ ముందు అదే ఫ్రూట్ వాడేటని బోర్ కొట్టింది, మీకు కూడా బోర్ కొడితే. ఫ్లేమ్ మ్యాగ్మా చాలా మంచి ఫ్రూట్ గాయస్, నా ఫేవరెట్. ఎక్కువ డ్యామేజ్ చేసే గేమ్ మొత్తం ఇదే, ఫ్లేమ్, మ్యాగ్మా. ఇప్పుడు నేను వాడే లైట్, రంబుల్, బుద్ధ, శాండ్, ఐస్, డార్క్, స్మోక్ పొగల్లాగా ఉంటుంది, డార్క్ నల్లగా ఉంటుంది, ఐస్ ఐసీ ఉంటుంది. ఫొటోస్ చూపించలే కదా. ఐస్ ఇక్కడ ఉంటుంది, ఇదిగోండి కనిపించిందా గైస్ ఇక్కడ, అది ఐస్. ఇది బ్లిజర్డ్, ఇది ఐస్. ఇక్కడ చాప్ అని పెట్టిండు గలీజుడు, వదిలేండు అంతే. ఇవి వస్తే మీరు చాలా లక్కీ. నేను ఇందాక చెప్పినట్టు బ్యాడ్ ఫ్రూట్స్ వస్తాయి, ఏం కాదు, వదిలేయండి, నో ప్రాబ్లం. ఇందాక చూపించిన ఎలిమెంటల్ ఫ్రూట్స్ అవి వస్తే పక్కా తినండి. ఆల్మోస్ట్ అన్ని బెస్టే. డార్క్ వస్తే తినండి, అంటే అది చెప్పలేం గైస్. ఇప్పుడు డార్క్ ఇంకా బ్యారియర్, అది మస్తు ఉంటుంది దాని వాల్యూ, కానీ వేస్ట్ అవి. అదే మ్యాజిక్, ఏం చేస్తాం. డార్క్ బ్యారియర్ అయినా తినండి. నేను ఏం ఫ్రూట్ వచ్చినా తినమని రికమెండ్ చేస్తా, ఏం లేదు. బ్యాడ్ ఫ్రూట్ వస్తే ఇంకో వే ఉంది కొనడానికి. ఇప్పుడు పైర్ స్టార్టర్కి రండి మీరు. పైర్ స్టార్టర్ అదే మీ ఫస్ట్ ఐలాండ్. మిడిల్ టౌన్ చుట్టూ తిరగండి, మీకు ఎక్కడికొక్కడ కనిపిస్తుంది. ఇది వస్తే ఇక్కడ ఉంటారు బ్లాక్ ఫ్రూట్స్ డీలర్ని, ఇక్కడ నుంచి కూడా ఫ్రూట్స్ కొనచ్చు. కానీ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం ఫ్రూట్స్ కొని డబ్బులు వేస్ట్ అనవసరంగా. ఇంకా చాలా ఉంటాయి తర్వాత కొనడానికి, అందుకే నో డబ్బులు వేస్ట్. ఇది కొన్ని స్మోక్, ఎలిమెంటల్, స్పైక్, ఈడ బుద్ధ. ఇది వస్తే పక్క కొనండి, స్టాక్లా కొనలేరు, ఓవర్ యాక్షన్ చేస్తుంది. సో అన్ని సీడ్స్లో ఇదే బెస్ట్ ఫ్రూట్ గ్రైండింగ్కి, బుద్ధ స్టాక్ వస్తే C2లో అయినా C3లో అయినా కొనండి. స్టాక్ వస్తే అదంతా అప్పుడు ఇది అంతే. మీ ఫ్రూట్ కొన్నాక మీరు ఇంకా అలానే గ్రైండింగ్ చేయండి బ్రూట్స్ని. నాకు తెలుసు వీళ్ళు కష్టం ఉంటారు స్టార్టింగ్. ఇట్లానే లెవెల్ 55 వచ్చే వరకు గ్రైండ్ చేయండి. దాని తర్వాత మీరు మీ సెకండ్ బాస్ బాబీని ఓడించగలుగుతారు. ఓకే, మీ సెకండ్ బాస్ బాబీ ద జోకర్. వీడు ఈజీనే, చాప్ ఫ్రూట్ ఉన్న వాళ్ళకి ఏం కాదు. వీడు కొన్ని పవర్స్ వాడతాడు, ఇదిగోండి ఇదొకటి, దాని నుంచి దూరం ఉండాలి. ఇంకా ఏదో స్పిన్ లాంటిది ఒకటి వాడతాడు, చాలా రేర్గా వాడతాడు. సో దాని నుంచి మీరు భయపడడం అవసరం లేదు, అంతే. లెవెల్ 60 వచ్చే వరకు బాబీ వస్తే బాబీని, అంటే మొత్తం ఫ్రూట్స్ని, బాబీ వస్తే బాబీని, అలానే మొత్తం గ్రైండింగ్. C1 మొత్తం చెప్పినా కదా, మొత్తం గ్రైండింగ్. ఇంకోటి చెప్పాలి, ఇక్కడ నేను లాస్ట్కి చెప్పినా కదా ఒక ఫైటింగ్ స్టైల్ ఉంటుందని. నాది ఇప్పుడు ఎలక్ట్రిక్ లాగా వేరేది వస్తుంది. అది ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకొని ఇట్లా మొత్తం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి ఇక్కడ లాస్ట్ రోకి వెళ్తే ఇక్కడ ఒకడు ఉంటాడు. ఈ టీచ్ 1,50,000 పెట్టి కొనాలి. నేను అసలు రికమెండ్ చేయను. C1లో ఎలక్ట్రిక్ నాకు ఇష్టం, దీనికంటే పెద్దది ఉంటే ఎలక్ట్రిక్ అంటే వాటర్ ప్రూఫ్. కానీ 1 మిలియన్ అన్ని డబ్బులు ఎవరు సేవ్ చేసుకుంటారు, అందుకే నేను రికమెండ్ చేయను. మీ ఫ్రెండ్స్ ఎవడో ఒకడు ఉంటాడు చిల్లరగా వెళ్ళాలి కొండ్రా ఆడే కూడా చిత్తమోడు యూట్యూబ్లో చెప్తూ ఉంటాడు, వాగుతూ ఉంటాడు అంటాడు. కానీ నేనైతే రికమెండ్ చేయను, అబ్బా మీ ఇష్టం అంతే. మీరు నెక్స్ట్ ఐలాండ్ డెజర్ట్ ఐలాండ్ చాలా బోరింగ్, నాకు నచ్చదు. అందులో బాస్ ఉండదు, మొత్తం పిచ్చిగా ఉంటుంది. వెళ్ళాక మీరే చూస్తారు, ఎపిసోడ్ 4లో మీకే తెలుస్తుంది. ఇప్పుడు డెజర్ట్ ఐలాండ్కి వెళ్దాం, దాని రూటు నాకు కూడా తెలియదు అసలు. నాకు
డెజర్ట్ అని రూట్ తెలియదు. యూట్యూబ్లో వెతుక్కుంటూ వెళ్ళడం, మీరు కంపాస్లో చూసుకుంటూ వెళ్ళొచ్చు. నేను యూట్యూబ్లో చూసి వెళ్తా. హలో గైస్, ఇప్పుడు మనం డెజర్ట్లో వచ్చాం. ఇదే నేను అన్న బోరింగ్ ఐలాండ్. నెక్స్ట్ ఎపిసోడ్ ఫాస్ట్గా అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ ఒక 3 minutes 2 minutes అట్లా ఉండొచ్చు. ఇక్కడ చెప్పుకోవడానికి పెద్ద ఏమి ఉండదు కాబట్టి అంతే. ఎపిసోడ్ 3 అంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. అంతే, అంతవరకు బాయ్ బాయ్.